శ్రీ కల్కి అగస్తి సాయ నమో నమః 32వ దినము 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ విశ్వేశ్వరుని అనుగ్రహ భాషణం. ఓం శ్రీ విశ్వేశ్వరాయ నమో నమః. విశ్వం అనబడే ఈ ప్రపంచమునకు ఈశ్వరుడు అయిన శ్రీ విశ్వేశ్వరుని ఆశీస్సులు. శ్రీచక్ర ధ్యానం అనేది దేవి ఉపాసకులు చేసే అత్యున్నతమైన పూజా విధానం. దేవిని ఇంటికి ఆహ్వానించి ఆరాధించి పూజించుట అన్నది జీవనానికి కావలసిన శక్తులను అనుగ్రహించును. అయితే యుగకాల ఎల్లలో దేవతలకు కృతజ్ఞతలు తెలుపుకొని సంక్షేపణకు సహాయపడుట మంచిది. అంటే మన జీవనానికి కావలసిన శక్తులను కోరుకొని పూజించకుండా అంతకు ముందు మాదిరి ఈ ఎండ్ ఆఫ్ కలియుగ దేవతలకు థ్యాంక్స్ చెప్పుకోవడానికి వాళ్ళ సంక్షేపణకు మాత్రమే పూజ చేసుకోవాలి శ్రీచక్ర ఆరాధన అని చెప్తున్నారు స్వామి. శ్రీ విశ్వేశ్వరుడైన నేను చేయవలసిన పనులు ఈ ప్రపంచానికే సరిపోయే విధంగా ఉండును. ప్రత్యేకంగా ఒక మానవుని కాపాడుట అనేది నా ఉద్దేశం కాదు. ఈ ప్రపంచం యొక్క కదలిక సరిచేయబడాలి అనేదే నా లక్ష్యం. మానవులు తమ కదలికలని సరిచేసుకొన్నచో ఈ ప్రపంచమే సక్రమపరచబడును అన్నదే సత్యము. అయితే మానవులను సరిచేయుట కంటే ఈ విశ్వాన్నే సరిచేయుటయే నాకు సులువైన పని. కాశీలో కొలువై ఉన్న విశ్వనాథుడిగాను ప్రపంచాన్ని ఏలే విశ్వేశ్వరుడిగాను వికసించి కదిలే నేను ఈ సమయం నుండి కరిగి కలిసిపోయి పనిచేస్తాను. విశ్వేశ్వరుడైన నా పని మానవ ఆత్మలకు మోక్షం ప్రసాదించటం ఒకటే. ఒక ఆత్మకు అర్హత లేకపోయినను నన్ను శరణు కోరినచో మోక్షము ప్రసాదించుటయే నా తత్వము. ఈ ప్రపంచంలో కూడా ఇదే పనిని చేపట్టి ఉన్నాను. ప్రపంచం అంటే ఇక్కడ విశ్వం, బ్రహ్మాండం. విశ్వనాథుడిగా మానవులకు విశ్వేశ్వరుడిగా ఈ ప్రపంచానికి నేను కృప చూపిస్తున్నాను. ఈశ్వరుని ఒక భాగం శక్తులుగా వికసించి పనిచేసే నేను నిర్దిష్టంగా ఖచ్చితంగా పనిచేసి అనేక శక్తులను ఈ భూమితో కలిపివేస్తున్నాను. ఒక మానవునిలో కదిలే శక్తులే ప్రాణశక్తి అని పిలువబడుతున్నది. ప్రాణాలతో కదులుతున్నంత వరకు మోక్షాన్ని గురించిన ఆకర్షణను నేను మానవులకు అందిస్తుంటాను. శరీరము నుండి ప్రాణము వెలికి వచ్చిన తర్వాత ఆ ప్రాణశక్తిని నాతో కలిపివేసుకొని పనిచేస్తాను. జన్మరాహిత్యం కోరుకొనియే మానవులు నన్ను ఆరాధిస్తారు. కాశీ మహానగరంలో నా శక్తులను ప్రతిష్ఠించి ఉన్న నేను ఈ సమయం మొదలుకొని భిన్నమైన పనులను చేపట్టి ఉన్నాను. ఈ భూలోకంలో ఒక విధమైన కదలిక మానవుని శిరస్సులో వేరొక విధమైన కదలిక చేపట్టే నేను ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన కదలికను సృష్టించి ఉన్నానంటే మానవ శరీరంలో ఒక రకంగా, ఈ భూమండలం మీద ఒక రకంగా, బ్రహ్మాండంలో ఒక రకంగా ఆయన మూమెంట్స్ని సృష్టించి ఉన్నారు. మొదటిసారిగా మానవ శక్తులలో కలియనున్న ఒక ఆత్మ గర్భము అనే శివాంశ ఎలాంటి పనులు చేయను అని తెలుసుకోండి. అంటే తను విశ్వేశ్వర కణం, విశ్వేశ్వరుడు అనే శివాంశ మొట్టమొదటిసారి కలవబోతోంది. ఎలాంటి పనులు చేస్తుంది అనేది తెలుసుకోండి అంటున్నారు. విశ్వేశ్వరుడు అని పేరు కలిగిన ఆత్మకణము ఒక మహోన్నతమైన పనిని చేపట్టును. మానవులకు ముక్తిని ప్రసాదించే శక్తులు అనేవి విశ్వేశ్వర కణమునకు ఉన్నవి. అది ఎలా అని తెలుసుకోండి. ఒక మనిషి అద్వైత సిద్ధాంతములలో మునిగిపోయి శైవ సూత్రాలకు ఆకర్షితుడైన సమయములో శివునిపై తీవ్రమైన బంధము ఏర్పడును. శివశక్తుల స్వాధీనంలో ఉన్న మన ఆత్మలలో, అంటే శివుడి ద్వారా మన ఆత్మకు శక్తి వస్తుంది. శివుడిలో ఒక గణం కాబట్టి ఆయన స్వాధీనంలోనే మన ఆత్మలు ఉంటాయి. శివశక్తుల స్వాధీనంలో ఉన్న మన ఆత్మలలో ఉన్న విశ్వేశ్వర అణువు, శివశక్తుల స్వాధీనంలో ఉన్న మీ ఆత్మలలో ఉన్న విశ్వేశ్వర అణువు ఆత్మ గర్భస్థ బీజము ఆఖరున శిరస్సును చేరి జ్ఞాన అణువుగా నిలిచిపోవును. అది ప్రాణమును మనసును సంక్షేపించే ఉన్నతమైన పని చేయును. విశ్వేశ్వర కణం ఏ ఒక మనిషి శిరస్సులోనూ చెరపడలేని ఒక కణము, అంటే అనేబుల్ టు ట్రాప్ అన్నమాట. ప్రాణము ఈ కణాన్ని ట్రాప్ చేయలేదు. అయితే విశ్వేశ్వర అణువు ఆత్మగర్భస్థ బీజము శిరస్సును చేరుకున్నప్పుడు మాత్రమే ముక్తి అనేది లభించగలదు. ఈ విశ్వేశ్వర కణము శిరస్సు లోపల ప్రవేశించిన తర్వాత మానవులకు ఎటువంటి ఆశ అనేది తలంపుకు రాదు.
అటుపై ఇక ఏ ఒక ఆత్మకణము కూడా చెరపడదు. ఆఖరుకు జన్మకు సాక్షిగా విశ్వేశ్వర కణము నిలిచి పనిచేయును. ఆఖరు జన్మకు సాక్షిగా విశ్వేశ్వర కణము నిలిచి పనిచేయును. అంటే ఈ విశ్వేశ్వర కణం వస్తున్నదంటే మనకు ఇది ఆఖరి జన్మ అని మనం అర్థం చేసుకోవాలి. అందువలననే శివుని ఆరాధించుట అనేది అన్నిటినీ వదిలివేయుటకు సమానము అని ఒక నానుడి ఉన్నది. విశ్వేశ్వర కణము శిరస్సులో స్థాపించబడినచో ప్రాణము శక్తులను పంచుతూ శిరస్సులో ప్రవహిస్తూ పనిచేయుటకు వీలు లేదు. అంటే విశ్వేశ్వర కణం వన్స్ అది ఇన్‌స్టాల్ అయిపోయిందంటే మన తలలో, ఇకపై ప్రాణము అన్ని ఆత్మశక్తులను తీసుకొని అణువుకు పంచడం అవన్నీ కుదరదు అంటున్నారు స్వామి. ప్రాణము యొక్క సంక్షేపణయే జరిగిపోవును. అంటే ఇంక ప్రాణమే పోయి ఒదిగిపోతుంది. ఇకపై శివుడే వచ్చి పనిచేస్తాడు. ఈ సమయంలో శ్రీచక్ర ధ్యానాలలో నిమగ్నమైన అగస్త్యుని ప్రియమైన శిష్యులు ఈ తత్వజ్ఞానములను ఒక భిక్ష వలె స్వీకరించాలి. అంటే స్వామి ఇస్తున్న ఇప్పుడు పైన చెప్పిన ఆ జ్ఞానాన్నంతా బుల్లెట్స్, ఆ పాయింట్స్ అన్నిటినీ తత్వజ్ఞానాలను ఒక భిక్ష మాదిరి స్వీకరించాలి అంటున్నారు స్వామి. దేవి విశాలాక్షి యొక్క సంక్షేపణయే దీనికి కారణము. అనేక మంది దేవతలతో కూడి సంక్షేపించుచున్న దేవి విశాలాక్షి ఈ సమయంలో అతీతమైన ఉష్ణమును కురిపిస్తూ నా పాదరస తత్వాన్ని కరిగించి వేస్తూ ఉన్నారు. ఇక్కడ తత్వజ్ఞానాలను స్వామి ఇచ్చేదాన్ని భిక్షవలె స్వీకరించాలి అని ఇమ్మీడియట్‌గా దేవి విశాలాక్షి యొక్క సంక్షేపణయే దీనికి కారణం. అంటే ఏమని తెలుసుకోవాలి మనం? ఆయన జ్ఞానం ఇవ్వడం. ఆయన జ్ఞానం ఎలా ఇస్తున్నాడో దానికి ముందు స్టేజ్‌కి వెళ్ళాలి. ఆయన కరిగి మనలో కలుస్తున్నాడు. అందువల్ల జ్ఞానాన్ని ఇస్తున్నాడు. దాని గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి. దీనికంతటికి మూల కారణం ఎవరు? అమ్మ విశాలాక్షి సంక్షేపిస్తోంది అందువల్ల. సంక్షేపించినందువలన ఆయనకు ఆ ఉష్ణశక్తులు తీసుకొని ఈయన కరుగుతున్నాడు. అది. దేవి విశాలాక్షి యొక్క సంక్షేపణయే దీనికి కారణము. అనేక మంది దేవతలతో కూడి సంక్షేపించుచున్న దేవి విశాలాక్షి ఈ సమయంలో అతీతమైన ఉష్ణమును కురిపిస్తూ నా పాదరస తత్వాన్ని కరిగించి వేస్తూ ఉన్నారు. నేను ఒక అణువుగానే శిరస్సులో నిలిచి ఉన్నచో ప్రాణము యొక్క ఆశలు అవసరాలు తగ్గిపోవును. నేనే కరిగి పనిచేయనారంభించినచో ప్రాణము యొక్క పని పూర్తిగా ఒదిగిపోవును. ముక్తి తప్ప భగవంతుడిని తప్ప వేరే ఏ స్థితిని సాధించలేరు. నేను కరిగి పాదరస శక్తిగా రక్తంలో కలిసిన మరుక్షణం అనేక నరాల ఫైబర్లు పగిలి తెగిపోతాయి. శరీరమంతా శక్తిని మోసుకొని తీసుకెళ్లే అనేక నరాల ఫైబర్స్ లేదా నాడీ తంతువులు కూడా సూక్ష్మంగా పునర్వ్యవస్థీకరించబడతాయి. విశ్వేశ్వర కణమైన నేను కరిగిపోయి రక్త ప్రవాహంలోకి శోషించబడినప్పుడు ప్రధానంగా అనేక అనవసరమైన శక్తి మార్పిడిని నిర్వహించే నరాల ఫైబర్స్ని తెంపివేయటం ద్వారా అలా జరగకుండా ఆపుతాను. నా తత్వం అనేది పూర్తి విడుదల చేయించుటే. ఒక మానవుని ఆత్మ ముక్తి పొందుటకై ఆఖరుగా అతని శిరస్సులో చొచ్చుకొని వెళ్ళి పనిచేయుటయే నా కదలిక లేదా పని అని తెలుసుకొనండి. శ్రీ విశ్వేశ్వర కణమైన నేను ప్రతి ఒక్క మానవుడు ఏ సమయంలో అయితే తనకు ముక్తి ప్రసాదించమని ప్రార్థిస్తాడో అప్పుడు మాత్రమే అతని శిరస్సులో ప్రవేశించి రక్తంలో కలిసి పనిచేస్తాను. భూమి కూడా ఎప్పుడైతే తన కదలికలు ఇకపై చాలు అని భావించునో అప్పుడే అది విడుదల పొందును. అంటే మనం అడగకుండా, ఏ గ్రహమైనా అడగకుండా స్వామి ముక్తిని ఇవ్వరు. అందుకే ఆయన ప్రాణం చేత ట్రాప్ అయ్యే సోల్ పార్టికల్ కాదు నేను అని చెప్తున్నాడు. అందువల్ల మిగతావన్నీ ట్రాప్ అవుతూ ఉంటాయి. భూమి ఏ విధంగా తన కదలికలను త్యజించి ముక్తి పొందాలి అనే తత్వాన్ని స్వీకరించును అనేది తెలుసుకోనండి. అంటే మనమంటే మనుషులము, మనకు మనసు ఉంది, మనం కదులుతున్నాం. ఇంకా భూమి ఒక గ్రహం కదా, అది ఎలా తన కదలికలను వదిలేసి ముక్తి పొందాలనే అనే ఒక తత్వాన్ని యాక్సెప్ట్ చేసి అడుగుతుంది అనేది తెలుసుకోండి అంటున్నారు స్వామి. భూభ్రమణం వలన అధికమైన కాలుష్యములు ఏర్పడినప్పుడు భూకంపములు, జలప్రళయములు సంభవించును. సహనానికి, ఓర్పుకు భూమియే ప్రతిరూపము అని అంటారు. భూమాత ప్రకృతికే అమ్మగా వ్యవహరించబడుతున్నది అయినప్పటికీ మానవుల కార్యకలాపాల వలన ఏర్పడిన అతీతమైన కాలుష్యములను తనలోకి తీసుకునే సమయంలో నేల మరియు నీరు ద్వారా
వాటిని వెలికి పంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే ప్రళయాలను సృష్టించి వాటిని బయటకు పంపించేస్తుంది. ప్రళయకాలం ఏర్పడినప్పుడు శ్రీ విశ్వేశ్వరుడైన నేను ఈశ్వరుని నుండి నేరుగా శక్తులను తీసుకొని భూమి యొక్క కేంద్రం వరకు ప్రవహించి చేరుకొని అచట పేరుకొని ఉన్న అన్ని కాలుష్యములను తీసివేసి భూగ్రహానికి ముక్తిని ప్రసాదిస్తాను. ఒకటి, భూభ్రమణం వల్ల దాని కదలికల వల్ల కూడా దానికి రకరకాల శక్తులను తీసుకుంటూ ఉంటుంది. రకరకాల భూమిలో మార్పులు జరుగుతూ ఉంటాయి. రియాక్షన్స్ జరుగుతుంటాయి. కెమికల్ రియాక్షన్స్ పైనుంచి వచ్చే ఖనిజాలు వీటన్నిటి ద్వారా. కాబట్టి భూమిలో స్వయంగా ఉత్పత్తి అయిన కాలుష్యాలు, మానవులు నివసిస్తూ చేసే అనేక నానా చెత్తా చెదారాలు ఇవన్నీ కూడా అంటే ఫిజికల్ కాదు. ఇంటర్నల్‌గా అవి. అవి సూక్ష్మ రూపంలో ఉండే కాలుషిత శక్తులు. వాటిని గురించి స్వామి చెప్తున్నారు. శ్రీ విశ్వేశ్వరుడైన నేను ఈశ్వరుని నుండి నేరుగా శక్తులను తీసుకొని భూమి యొక్క కేంద్రం వరకు ప్రవహించి చేరుకొని అచట పేరుకొని ఉన్న అన్ని కాలుష్యాలను తీసివేసి భూగ్రహమునకు ముక్తిని ప్రసాదిస్తాను. ప్రళయకాల లక్షణములు ఈ భూమి ముక్తిని కోరుకుంటున్నది అనుదానికి సూచనలే. అంటే ప్రళయం ఏదైనా వచ్చింది, భూకంపాలు వస్తున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఏమని అర్థం? భూమి ఇంక చాలు, ఐ డోంట్ వాంట్ టు వర్క్ అని అంటున్నది అనే దానికి ఒక ఇండికేషన్ అని మనం తెలుసుకోవాలి. ఈ బ్రహ్మాండంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే పైన, భూమి పైన కాకుండా పైన కూడా అంతరిక్షంలో పలు విధములైన విశ్వశక్తులు ఒకటిగా చేరే సమయంలో ఆ ప్రదేశంలో అతీతమైన ఒత్తిడి ఏర్పడి ప్రేలుళ్ళు సంభవిస్తాయి. వాటన్నిటిని సమతౌల్య స్థితికి తీసుకురావడమే నా పని. మానవుల శిరస్సు లోపలయే ఈ సమయంలో కరిగి కలిసిపోతూ ఉన్నందున నేను కలుషితాలను తీసివేయుటతో పాటుగా సక్రమంగా లేని వాటిని సరిచేసి అమరుస్తాను. శ్రీ విశ్వేశ్వరుడైన నేను అనేక నాడీ తంతువులను లేదా నర్వ్ ఫైబర్స్ని కత్తిరించి వేస్తాను. ఒక ఉన్నతమైన శక్తిగా వికసిస్తాను. క్రొత్త నరములను లేదా నాడీ తంతువులను సృష్టించి కొత్త మార్గంలో వాటిని పంపి పని చేయిస్తాను. కాశీ విశ్వనాథ అంటూ నన్ను స్తుతించి పూజించే ప్రియమైన మానవులు సత్యాన్ని గ్రహించవలసి ఉన్నది. నా కదలికలలో శక్తి మార్పిడులు పరిపూర్ణం కాగలవు. అనవసరమైన నరాల ఫైబర్లు నిష్క్రియం చేయబడతాయి. అనవసరమైన చింతలు కూడా మాయమవుతాయి. కరిగి లోపల కలిసిపోయే నేను ఇకపై ఏ ఒక ఆత్మకణమును శిరస్సులో బందీ చేయుటకు లేదా బందీ అగుటకు అనుమతివ్వను. నేనే ఆఖరుగా శిరస్సులో కలిసిపోవు శక్తినవుతాను. కాశీ మహాక్షేత్రంలో కొలువై ఉండే నేను అక్కడే నా చుట్టూ ఉన్న మానవ ఆత్మలలో కలిసిపోయి పనిచేస్తాను. వారి ఆశలు, బంధములు విడిపడుటకు నేను సహాయపడతాను. అంతేకాక ఇకపై ఏ ఒక ఆత్మకణము శిరస్సులో బంధింపబడకుండా కాపలా కాస్తాను. ఇంకా ఇప్పుడు చెరపడి ఉన్న అన్నిటినీ విడుదల చేస్తాను. ముక్తి గురించిన సత్య జ్ఞానమును బోధించే ప్రేమ, కరుణ అనేవి పెరిగి ఆఖరున కారుణ్య శక్తులను నింపుటకు కూడా నేనే మార్గదర్శనం చేస్తాను. నా నివాస స్థానమును తెలుసుకొని స్వీకరించండి. అంటే ఇక్కడ 2 అర్థాలు. నివాస స్థానం కాశీ ఒకటి, ఇంకోటి మన శిరస్సు. మీకు పరిపూర్ణమైన జ్ఞానము, ముక్తి లభించాలని కోరుకుంటూ శ్రీ విశ్వేశ్వరుని పరిపూర్ణమైన ఆశీస్సులు.